అందరికీ నమస్కారం. నన్నయ భారతం నుంచి పద్య పంచకం వినిపిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. అవనీనాథులనేకులుండగా విశిష్టారాధ్యులార్యుల్ మహీతి విజుల్ పూజ్యులు పల్వురుండగా ధరిత్రీనాథ గాంగేయుదుర్వ్యవసాయంబున కృష్ణు కష్టచరితున్ వార్ష్ణేయు పూజించి నీ అవివేకంబు ఎరిగించి తిందరకు దాసార్హుండు పూజార్హుడే. ధర్మరాజు చేస్తున్న రాజసూయ యాగం సందర్భంలో శిశుపాలుడు ధర్మరాజును ఆక్షేపిస్తూ ఇంకా ఇలా అంటాడు: కడుకొని ధర్మతత్వమెరుగంగా శక్యము ధర్మబాహ్యు నిన్నొడబడ నిష్ఠుడై కరపి ఉత్తములుండగా వాసుదేవుడన్ జడునకు పూజయిమ్మని విచార విదూరుడు భీష్ముడెంతయున్ వెడగుదనంబునన్ పనిచే వృద్ధుల బుద్ధులు సంచలింపవే. వృద్ధుల బుద్ధులు సంచలింపవే. ఆ సమయంలో సహదేవుడు సభాసదులను ఉద్దేశించి ఇలా అంటాడు: ఎడపక అర్ఘ్యము అచ్యుతునకు ఇచ్చితిమి, ఇచ్చిన దీనికిందు వడంబడమని దుర్జనత్వమున పల్కెడు వీరుల మస్తకంబుపై ఇడియదనంచుతా చరణమెత్తె సభన్. సహదేవుడు అట్టిచో ఉడిగి సభాసదుల్ పలుకకుండిరి తద్దయు పీత చిత్తులై. తద్దయు పీత చిత్తులై. పాలిత దుర్నయుండు శిశుపాలుడు బాలుడు వీని నేల భూపాలక నీకు పట్టుపరుపన్ మరి ధర్ము వెరుంగ వీనికిన్ పోలుని రాగకోప పరిభూత మనస్కునకు అల్పరాజ్యలక్ష్మీ లలనాంత బుద్ధికి అనిమిత్త మహత్పరివాదశీలికిన్. ఆ సభలో జరుగుతున్న విషయాన్ని చూసి భీముడు ఎంత కోపించాడో ఆయన ముఖ కవళికలను కవి ఇలా వర్ణించాడు: ప్రకటిత కోపవేగమున పద్మదళాయత నేత్రముల్ భయానకతరలీల దాల్చే అరుణద్యుతి ఉద్యతమై త్రిశాఖమై భృకుటిలలాట దేశమున బొల్చె త్రికూటతటి త్రిమార్గగానుకృతి ప్రభంజన ప్రియతనూజునకు అంతకమూర్తి కచ్చటన్.